జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పరామర్శ యాత్రలో కొత్త పదాన్ని పదే పదే అయితే గనక పోర్ట్రే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్యం నడుస్తుంది అంటూ ఆయన చెబుతున్న విధానం అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్యం నడుస్తుంది అనుకోవాలంటారా? జంగిల్ రాజ్యం అంటానికి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే కూటమి సర్కారు వచ్చాక ఏదైతే ఈ యొక్క పోలీసులకు కానివ్వండి, అంటే ఏదైతే లా అండ్ ఆర్డర్ నేను చెప్పేది, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది బాబు గారు వచ్చాక అని చెప్పేసి అందరికి ముందు నుంచి కూడా ఒక స్టాంప్ ఉంది. ఆ లా అండ్ ఆర్డర్ బాగుండబట్టే కదా. ఎందుకంటే నిన్న వాళ్ళ అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర లేడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇళ్ళ వాళ్ళ మీద కూడా కేసులు వేశారు. దాన్ని బట్టి అర్థం కావట్లేదు కేసులు పెట్టారనేది. కాబట్టి లా అండ్ ఆర్డర్ తమ కార్యకర్తలు చేస్తేనే ఒప్పుకోరు, తప్పు చేస్తే కనుక. అలాంటప్పుడు వీళ్ళు జంగిల్ రాజ్యం అనే మాట వాడటం అనేది పూర్తిగా అవాస్తవం అని క్లియర్గా కనబడుతుంది మనకైతే. అంటే ఆయన ఎందుకంటే మరి పదే పదే జంగిల్ రాజ్యం నడుస్తుంది, అందుకే ఈ దాడులు జరుగుతున్నాయి, మా నాయకులను చంపేయడానికి చూస్తున్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రపతి పాలన పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు కదా. మరి ఏమండి, వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు పోయినసారి పట్టాభి గారి ఇంటి మీద దాడి చేశారు, అవునా? ఇలాగా మరి దానికి ఏమని చెప్పాలా? అప్పుడు జంగిల్ రాజ్యం అని చెప్పాలా? అప్పుడు పైగా వారు మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతూ కూడా ఆయన ఇది బీపీ వచ్చింది ఏదో అన్నారు. అప్పుడు ఏదో నాకు సరిగా గుర్తులేదు మాట అన్నారు. బీపీ వచ్చింది వాళ్ళు ఊరుకుంటారా ఏదో అన్నారు. అలాగా వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారు రెచ్చగొట్టినట్టు నాకు అనిపించింది ఆ టైంలో అయితే. మరి ఇప్పుడేమో ఈ బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనేమన్నాడు? అబ్బాయి సంయమనం పాటించండి, అందరూ మీరు సంయమనం పాటించండి అని చెప్పేసి ఎలాంటి గొడవలకు తావు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఎవరైతే ఇంటికి వెళ్ళారో అలాంటి వాళ్ళ మీద కేసులు కూడా బనాయించారు. ఇప్పుడు బాగా వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఇంకా ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి వీళ్ళకి? బాబు గారికి వారికి ఉన్న తేడా. ఎందుకంటే జంగిల్ రాజ్యం అనే మాటకి నేను తేడా చెప్తున్నా. జంగిల్ రాజ్యం అనేది ఎక్కడుంది ఇక్కడ? మరి జంగిల్ రాజ్యం ఉంటే కేసులు అవుతాయా ఇప్పుడు వీళ్ళ మీద? వీళ్ళ కార్యకర్తలు, సొంత కార్యకర్తల మీద కేసులు అవుతాయండి జంగిల్ రాజ్యం అయితే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఎందుకని జంగిల్ రాజ్ అనే పదాన్ని ఆయన పట్టుకొని లాగుతున్నాడు అంట? ఎందుకంటే ఇక ఏంటంటే ఏం కనబడట్లా ఇక్కడ. ఏదో బ్రహ్మాండంగా సాగుతుంది పరిపాలన, ఏ విధమైన లోపాలు అయితే కనబడట్లా. దానికోసం ఇక ఏదో ఒక వర్డ్ వాడాలి అని భయంకరమైన వర్డ్లా వాడినట్టు అనిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు వాడుతున్నారేమో అనిపిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వేదికగా ధర్నాలు చేస్తాం, అవసరమైతే కనుక సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం మేము అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ కూడా ఆనవాయితీగా మాట్లాడతారండి, అవి పెద్ద లెక్కలో విషయాలు కావు. ఎందుకంటే ఇవన్నీ కామన్గా అపోజిషన్ వాళ్ళు మాట్లాడే మాట. అది ప్రజలు చెప్పాలి కానీ అది ఏందనేది మొన్న 11 సీట్లకే పరిమితం చేసి వాళ్ళని చూపించారు, చూసారా ప్రజలు? అలాగా మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూపిస్తారు కానీ రాష్ట్రపతి పరిపాలన పెట్టే అంత ఇక్కడ ఏది ఎక్స్పీరియన్స్ లేని ముఖ్యమంత్రి ఏం కాదు ఇక్కడ. ఏంది ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధిని తీసుకొచ్చి చూపించిన ముఖ్యమంత్రి. ఇంకా అంత స్థాయి దిగజారిన ముఖ్యమంత్రి కాదు. ఆయన మీద సొంత ఎమ్మెల్యేలే పెద్దగా వ్యతిరేకంగా ఏమి ఎక్కడ ఒక ఎమ్మెల్యే కూడా వ్యతిరేకంగా ఏం లేదు అక్కడ. మరి పరిపాలనలో కూటమి ఉంది, మళ్ళీ అక్కడ కూడా కేంద్రంలో కూడా కేంద్రంలో కూడా మీకు బీజేపీ సర్కారు ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ సర్కారు ఉంది. అంటే ఇక్కడ సర్కార్ని, కూటమి సర్కార్లో ఉన్న బీజేపీ సర్కార్ని అక్కడికి వెళ్ళి దీని మీద కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది కామెడీగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ పర్యటనలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, లేదంటే వాళ్ళ అభిమానులను కంట్రోల్ చేయలేకపోవడం, ఆ అభిమానులేమో మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామంటూ పోస్టర్లు ప్రదర్శించడం, ఎలా చూడాలి ఇదంతా అసలు? అదేనండి, ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే సంయమనం పాటించాలి. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది కొన్ని ప్రయోజనాల కోసం నేనేదో పబ్లిసిటీ అయిపోవాలి వరల్డ్ లెవెల్లో అని కొన్ని పబ్లిసిటీ ఇట్లాంటి కొన్ని స్టంట్లు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ప్రోత్సహించే దిశలో నాయకుడు ఉండకూడదు. అధినాయకుడు ఎప్పుడు కూడా ప్రోత్సహించే దిశలో ఉండకూడదు. దానికి సంబంధించి ఎప్పుడు కూడా ఒక అంటే శాంతి భద్రతల్ని కాపాడాల్సిన వాళ్ళు, మెయిన్ నాయకులు శాంతి భద్రతలు కాపాడాలి, ఆ పిలుపు ఇవ్వాలి. అంతేగాని ఎవరు కూడా ఈ విషయంలో ఇప్పుడు జరిగిన విషయం మళ్ళీ పునరావృతం. పోయినసారి కూడా ఇట్లాగే జరిగింది.
అప్పుడు అసెంబ్లీలో ఇట్లా జరిగింది. ఇలాంటి జరుగుతున్నప్పుడు అసలు కొంచెం జనరల్గా కామన్ మ్యాన్కి ఒక సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు, లేకపోతే ఆ మహిళలు ఉంటారు, అందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో ప్రతిదీ కనబడుతూ ఉంది. ఇంత దిగజారటం అవసరమా? అది పైగా చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళ, లా చేసిన వాళ్ళు, మళ్ళీ పైగా అంత పెద్ద తెలిసిన వాళ్ళు కూడా ఆ రకంగా నాయకులు ఆ రకంగా ఉంటే ఎట్లా అని చెప్పేసి అందరూ కూడా సాంఘికంగా సోషల్ కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. మరి ఏందా మనం ఒక సామాన్య మానవులకు మనం ఏమి ఇవ్వబోతున్నాం, మనం వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. రేపు ఎన్ని సీట్లు వస్తాయి మనకి, రేపు ఇప్పటికే మన 11 వచ్చినాయి, ఇంకా ఎన్ని వస్తాయి, అసలు ప్రజలు అనుకుంటే ఓటుతో బుద్ధి చెప్తారు అనే ఒక ఆలోచన అనేది వాళ్ళు కలిగితే బాగుంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి రోజా గారు కానీ వీళ్ళందరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అదే మేము తలుచుకొని ఉంటే గనక తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదంటే కార్యకర్తలు కానీ ఎవరైనా బతికుండే వాళ్ళ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? లేడీస్ని బాగా గౌరవించి ప్రతి రాజకీయ పార్టీలు కూడా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకు కూడా మనతో సమానంగా అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నప్పుడు దాన్ని ఒక మంచి ఒక లీడర్షిప్ని చూపించుకోవాలి. కానీ ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా వ్యాఖ్యలు చేయటం సరికాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చేశారు మొన్నటిదాకా ఎన్నో చేశారు, అసెంబ్లీలో బయట చేశారు. ఒక ఛాన్స్ అన్నారు ముఖ్యమంత్రి గారు, ఒక ఛాన్స్కి 3 రాజధానులు అన్నారు. అప్పుడు 3 రాజధానులు బెంబేలు ఎత్తి భయపెట్టి జనాలందరూ కూడా అమ్మో ఇదేంద్రా బాబు అని చెప్పేసి మళ్ళీ ఏమో ఇంకో ఛాన్స్ ఇస్తే మనం ఏడొస్తామని మళ్ళీ కూటమి సర్కార్కి ఇచ్చారు. మళ్ళీ రేపు 29 మేమే వస్తామని వాళ్ళు చెప్పుకోవటం, వాళ్ళ లీడర్లతో చెప్పియటం, వాళ్ళు ఏదైనా ఒక ఆలోచనతో ముందుకు చెప్పాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మేము ఏదో రాజకీయంలో మాట్లాడాలి, లేదా పైనుండి మాకు ఆర్డర్స్ వచ్చినాయి, అవి చెప్పాలి ఇవి చెప్పాలని ప్రజల్లో ఉన్న వాల్యూ, లీడర్కి ఉన్న వాల్యూ కోల్పోవడం తప్పితే వేరేది లేదని నేను. మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రధానంగా ఈ రోజా కానీ లేదంటే కనుక అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వెనక మళ్ళీ ఉన్న కారణం ఏమనుకోవచ్చు అంటారు? రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా అంటే చట్టం ఊరుకోదు మొట్టమొదట, రెండోది ప్రజలు ఊరుకోరు, ఎవరు కూడా ఊరుకోరు. మీరు రెచ్చగొట్టే మాటలు చెప్పినంత మాత్రాన బాగా గొడవలు అయిపోయి క్రియేట్ అయిపోయి బాగా అల్లకల్లలో అయిపోయి రాష్ట్రపతి పరిపాలన వస్తుందేమో అనే ఆలోచన అనేది ఒక కళ. అంటే అసలు ఈ డైవర్షన్ వెనక మళ్ళీ ప్రధాన కారణం ఏంటి? తిరుమల లడ్డు ఇష్యూనే అనుకోవాలంటారా? ఇక ఇప్పుడు దాంట్లో కల్తీ లేదు, మాకు సర్టిఫికేట్ వచ్చింది, సిబిఐ గారి నుంచి వచ్చింది మాకు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మంచిదే. దానికి మీరు వాళ్ళు ఇంత హంగామాగా పబ్లిసిటీ ఇచ్చుకోవటం, ఇంత ఇదిగా చేసుకోవటం, మరి ఇదైతే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్ కాదు కదా, పని చేయటం ఇంపార్టెంట్. మీరు చేశారు, అప్పుడు చేయలేదన్నారు, మేము కల్తీ చేయలేదన్నారు, ఓకే, అంతటితో వదిలేయండి. రాజకీయాలను ఎప్పుడు కూడా అంతటితో, ఒక రాజకీయం అనేది చేయాలనుకున్నప్పుడు ఏ ఇష్యూకైనా సరే ఒక రాజకీయాన్ని మీరు అంతటితో ఫుల్ స్టాప్ పెట్టేసి వదిలేసేయాలి. ఏదైనా ఏ విషయమైనా సరే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక నెల రోజుల ముందు మీకు ఏదో టైం వస్తుంది కాబట్టి అప్పుడు మీరు అంతా రెడీ చేసుకోండి, మీ యొక్క ఆయుధాలు రెడీ చేసుకోండి. ఏం ఆయుధాలు అండి అంటే అస్త్రాలు అనమాట. ఏవి జనరల్గా మనం వెళ్తుంటాం కదా, ఏదన్నా మనం ఇది చేస్తాం, మనం అవి చేస్తామని అంటుంటాం కదా, మనం వస్తే ఈ సంక్షేమం ఇస్తాము, ఈ పెన్షన్లు ఇస్తాము అంటాం కదా. అలాంటి ఆయుధాలు ఏమన్నా ఉంటే మంచి మంచి ప్రజలకు ఉపయోగపడే మంచి ఏమైనా ఉంటే చేయండి. అప్పుడు మీకు టైం ఉంటుంది కాబట్టి మీరు గెలిస్తే ఓకే, మీరు గెలవకుండా మళ్ళీ వీళ్ళే గెలిచారని కూటమి వాళ్ళు, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు సింగిల్ రాజధాని 3 రాజధానులు అనేది. తప్పకుండా మేము కూడా అందులో వెయిట్ చేస్తూ ఉంటాం. అప్పుడు దాకా మేము కూడా ఒక సామాన్యుడిలాగా మేము కూడా ఎవరికి ఇవ్వాలో మాకు కూడా తెలుసు కాబట్టి మేము కూడా మా ఓటు ద్వారా మేము కూడా ఆ సమయం వచ్చినప్పుడు చెబుతాం. మేము కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.